నేడు ఆధునిక ప్రపంచంలో విజయం సాధించాలంటే మనకు ఇంగ్లీష్ మీద పట్టు చాలా అవసరం. ఈ రోజు మనం రోజు వాడే పదాలను ఉపయోగించి ఇంగ్లీష్ మీద పట్టు సాధించడానికి ప్రయత్నిస్తాం. లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. మీరు నన్ను వెక్కిరిస్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ మాకింగ్ మీ. వన్స్ అగైన్ యు ఆర్ మాకింగ్ మీ. నేను బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ ప్యాకింగ్ ది బ్యాగ్. వన్స్ అగైన్ ఐఎమ్ ప్యాకింగ్ ది బ్యాగ్. నా చెయ్యి నొప్పిగా ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై హ్యాండ్ ఈస్ పెయినింగ్. వన్స్ అగైన్ మై హ్యాండ్ ఈస్ పెయినింగ్. ధర ముఖ్యం కాదు. In English, price is no consideration. Once again, price is no consideration. రక్తంలో దోషం ఏమీ లేదు. In English, there is no defect in the blood. Once again, there is no defect in the blood. పనులు వేగంగా సాగుతున్నాయి. In English, work is progressing quickly. Once again, work is progressing quickly. వర్షం పడుతుంది. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ రైనింగ్. వన్స్ అగైన్ ఇట్ ఈస్ రైనింగ్. అతను దొంగతనం గురించి రిపోర్ట్ చేస్తున్నాడు. ఇన్ ఇంగ్లీష్ హీ ఈస్ రిపోర్టింగ్ ద థెఫ్ట్. వన్స్ అగైన్ హీ ఈస్ రిపోర్టింగ్ ది థెఫ్ట్. అతను ఆమెకు సహాయం చేయడానికి పరిగెడుతున్నాడు. ఇంగ్లీష్ హీ ఈస్ రన్నింగ్ టు హెల్ప్ హర్. Once again, he is running to help her. నువ్వు పెద్ద తప్పు చేస్తున్నావు. In English, you are making a big mistake. Once again, you are making a big mistake. రమ్య డ్రెస్ చేసుకుంటుంది. In English, రమ్య is making a dress. Once again, రమ్య is making a dress. మీరు చాలా సందడి చేస్తున్నారు. ఇన్ ఇంగ్లీష్ యు ఆర్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. వన్స్ అగైన్ యు ఆర్ మేకింగ్ ఎ లాట్ ఆఫ్ నాయిస్. నేను శాండ్విచ్ తయారు చేసుకుంటున్నాను. ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ ఎ శాండ్విచ్. వన్స్ అగైన్ ఐఎమ్ మేకింగ్ మై సెల్ఫ్ ఎ శాండ్విచ్.